వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గోచార రీత్యా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహచార గతులను బట్టి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ప్రధానంగా ఈ నవగ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ప్రతిరోజు కూడా మనిషికి ఏ విధమైనటువంటి ఖర్చులు, అలాగే ఆదాయ మార్గాలు, మానసికమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను తెలుసుకునే అవకాశము ఈ యొక్క రాశి ఫలాల ద్వారా కలుగుతుంది. గమనించుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచారము, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, కుజుడు, శని, మేషరాశిలో రవి సంచారము, అలాగే శుక్రుడు మేషరాశిలో 19వ తారీఖు వరకు, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత, మరియు చంద్రుడు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు మీనరాశి నుంచి మొదలుకొని కన్యా రాశి వరకు సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ప్రధానంగా మొట్టమొదటిగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురు సంచార ప్రభావము తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, గురు బలం లేకపోవడం, అనుకున్నటువంటి పని సజావుగా పూర్తి కాలేకపోవడం, అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, ఇలా గురువు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా నమ్మిన వాళ్ళు మనకు సహాయాన్ని దాటవేయడము, సోదర సోదరీమణుల మధ్య విభేదాలు తరచూ వస్తూ ఉండడం ఈ యొక్క గురు సంచార ప్రభావం వల్ల కలుగుతాయి. అయితే రాశిలో రవి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మనకు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్త ఆందోళనతో కూడుకున్నటువంటి జీవనం. అంటే ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయో, వృత్తిలో ఏమైనా ఆటంకాల, వ్యాపారంలో నష్టాలు వస్తాయో అని ఒక రకమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి జీవన విధానం అనేటువంటిది ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక ప్రధానంగా మేషరాశికి సంబంధించి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఈ మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉండడం, ఈ కారణం చేత ప్రతి పనులలో కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురవుతూ ఉండడము, అలాగే ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సాధారణంగా ఉండేటువంటిది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రధానంగా బుధుడు కూడా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే పెట్టుబడులు కానీ, లేదా డబ్బులు ఇచ్చినటువంటివి తిరిగి రాకపోవడం కానీ, స్టాక్ ఎక్స్చేంజ్లో సంబంధించినటువంటిది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టాలు రావడం అనేటువంటి జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఏప్రిల్ 30వ తారీఖు వరకు 16వ తారీఖు నుంచి ధన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే శత్రుత్వ భావనలు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాశిలోనే శుక్రగ్రహ సంచార ప్రభావము మరియు 2వ రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావం ఉండడం వలన కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క 15 రోజుల పాటు ఉంటుందని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే ఈ యొక్క శుక్రరాశి సంచార ప్రభావం వలన ముఖ్యంగా స్త్రీపరమైనటువంటి ఆనందము కలుగుతుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య, పిల్లలు, తల్లి, వీళ్ళ సహాయ సహకారాలు లభించడం, తోటి ఉద్యోగినులు అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీ సహకారాలు సంపూర్ణంగా ఉండడం వల్ల మీరు కొన్ని అవకాశాలను మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతారు. అయితే ప్రధానంగా ఈ యొక్క పంచమ స్థానంలో కేతు సంచారము, ఇది ఫికిల్ మైండ్, అంటే
తీసుకునే నిర్ణయంలో కాస్త అనుకూలత లేకపోవడము, ప్రతిదీ కూడాను చంచలమైనటువంటి స్వభావంగా ఉండడం, సంతాన మూలకంగా మనకు సమస్యలు ఎదురవుతూ ఉండడం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. ఇక ప్రధానంగా లాభస్థానములో రాహు యొక్క సంచారము ఈ మేషరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహాన్ని కనుక పొందినట్లయితే రాహు ప్రభావం వలన అనుకోని ఆపదల నుంచి మనకు సహాయ సహకారాలు దైవమే అందిస్తుంది. ఏతావాత ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచార ప్రభావము సామాన్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కారణం చేత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించక తప్పదు. ప్రధానంగా గమనించుకోండి, ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ 15 రోజుల పాటు తీసుకోకపోవడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తదనంతరం మే నెల తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు కొంత ఫేవరబుల్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజుల పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే, అంటే జీవితంలో పైకొచ్చేటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు గమనించాలి. అయితే ఇక ప్రధానంగా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు ఆదాయము ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు అద్భుతమైనటువంటి రోజు. దైవానుగ్రహం, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క రాహుగ్రహము తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహమే మిమ్మల్ని రక్షించేది. కాబట్టి అక్షయ తృతీయ రోజున అనుగ్రహం, దైవానుగ్రహాన్ని పొందితే అక్షయమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో అక్షయ తృతీయ రోజున జాతకరీత్యా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సమస్యల నివారణకి సుదర్శనము, రుద్రహోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలీమాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19వ తారీఖు లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోండి. ఒకవేళ ఇది మిస్ అయిందా, మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి, ఆ రోజున కూడా ఇదే సంబంధించినటువంటి ఈ సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా జరపబడతాయి. అవకాశం ఉంటే అప్పుడైనా కానీ నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16, 17 తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19 ఈ తేదీలలో కొంత ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా చేస్తున్న వృత్తి వ్యాపారాల పరంగా మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఏదైనా ఒక పరిపూర్ణముగా ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకోవడము, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడము, విందులు వినోదాల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 20, 21 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరగడము, ధన నష్టం జరగడము ఈ రోజుల్లో ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. ఇక 22, 23వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాని బాకీలు వసూలు అవుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడము, సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విద్వేషాలు తొలగిపోవడము, అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందడం ద్వారా మంచి స్థితిగతులు కలుగుతాయి. అలాగే మీకు ఊహించని విధంగా ధనప్రాప్తి అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. ధనపరమైన సమస్యలు తీర్చుకోగలుగుతారు. అలాగే 24, 25 తేదీల్లో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాహన మరమ్మతులు, గృహ మరమ్మతుల కోసం ఎక్కువగా ధనము వెచ్చించాల్సినటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రశాంతత లేని జీవితం గడుపుతారు. ఇక 26, 27 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అనుకోని సంఘటనలు జరిగి తద్వారా మీకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రశాంతత లేని జీవితం ఒక జిగ్జాగ్ లాగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో
మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే ధనము మీకు సంప్రాప్తం అవ్వడం, అనగా డబ్బు ఏదో విధంగా మీ చేతికి అందుతుంది. లోన్లు పొందడము, ఏదో ఒక రకంగా మీకు డబ్బు సహాయ సహకారాలు అందడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకోగలుగుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా సమస్యలు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి, ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు జరుగుతాయి. అవకాశం ఉంటే ఆ 2 కార్యక్రమాల్లో మీరు గోత్రనామాలు నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.